దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు మనకిచ్చిన గొప్ప అదృష్టాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని ఆత్మ నిమిత్తము మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ బిడలగా నీ వాక్యంకు లోబడి, నీ ఆత్మ చేత నింపబడి, నీ ఆలోచన చేత బలపడి, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మమ్మల్ని బలపరిచిన ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, మా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశాన్ని నెరవేర్చి బలపరిచి నడిపించమని నీదైన దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డల ఎదుట నీ ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ బిడ్డలకు కావలసిన మాటలు ఈ కడవరి దినాలలో భూమి మీద ఏమో జరగబోతుందో, ఏమో జరుగుతుందో, అది జరిగితన అన్నిటికీ నీ ఆత్మ నడిపింపు దయచేసి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. పిల్లరా, ఈరోజు కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. 2 కొరింథీ పత్రిక రేపు ఉదయకాలంతో ముగించబడుతుంది. కాబట్టి ఈరోజు కొంచెంగానే మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తా. మరి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మనం ఒకసారి ధ్యానం చేసినప్పుడు ప్రభు మనకిచ్చుచున్న వార్త ఏదైతే ఉందో దాన్ని మనం లోబర్చుకునే వారిగా ఉండాలి. అందుకే ప్రతిరోజు లోబడుట, ఆత్మను అనుసరించుట, ఆత్మకు లోబడి ప్రార్థించుట, నేను ఆత్మ నిమిత్తం ఎక్కువగా మాట్లాడుతాను. ఎందుకంటే ఆత్మ మానవ దేహానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైన పనిని భూమి మీద కొనసాగిస్తుంది. కాబట్టి ఆత్మకు మనం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఆత్మకు లోబడి పనిచేస్తున్నాను అంటున్నాడు. అందుకే ఈరోజు ఈ 5వ తారీఖు సాయంకాల పూట మనం దేవుని వాక్యము నిమిత్తము మనం ధ్యానం చేసాం. కాబట్టి అటు విషయాల్లో కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు 13వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ విషయాలు మనం గమనించాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేక విషయాలు మనకు అందిస్తున్నారు. కనుక మనం ఆలోచన కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. నేను మీ వద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల 2-3 నోట, అంటే 2-3 నోట సాక్ష్యము పలుకుటకే నేను సిద్ధపడవలెను. అంటే ఇక్కడేమో నేను మీ మధ్యకు వస్తున్నాను, మీరు 2-3 కలిసి ఒకే సాక్ష్యం కలిగి ఉండాలి, ఒకే సాక్ష్యంతో నింపబడి ఉండాలి. అది దేవుడి చేసిన కార్యాలు, దేవుని చేసిన ఆత్మ తలంపులు అయి ఉండాలని పౌలు గారు చెప్తున్నాను ఉత్తరం రాస్తున్నాడు ముందుగానే. అవునండి, దూరదేశం నుంచి ఒక కొడుకు ఉత్తరం రాస్తే ఆ తల్లిదండ్రులు ఎలాగ ఎదురు చూస్తారో అలాగే సంఘాలు కూడా నాడు కాలములు ఒక దైవజనుడు వస్తున్నాడంటే అలాగే ఎదురు చూసేవారు. స్థానికుడి కంటే వచ్చే దైవజనుడు సూచనలు ఎక్కువగా ఆసక్తితో వినేవారు. అందుకే చాలా మంది మీటింగులు కండక్ట్ చేసేవారు. ప్రతి సంవత్సరం మీటింగులు, స్వార్థ మీటింగులు పెట్టేవారు. బహిరంగ సభలు ఎండాకాలం, శీతాకాలం, ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత పెట్టేవారు. ఎందుకంటే అనేకులు తన మనసు ఇప్పి ప్రార్థన చేసే అవకాశం, నలుగురితో కూడి మంచి చెడ్డ తెలుసుకునే ఒక అవకాశం, ఒక ప్లాట్ఫారంగా ఒక అవకాశం, ఒక స్థలం ఏర్పరిచేవారు సేవకులు.
ప్రియులారా, ఆనాటి కాలంలో భక్తితో పాటు భయము, వినయము, విధేయత, పాప భీతిని పాపమని కడుక్కోవడానికి ఎక్కువగా అభివృద్ధిలో నడవాలని ఆశ. ఎందుకంటే వాక్యము అభివృద్ధిలోకి నడిపించేదిగా ఆత్మ తలంపులు కలిగి, ఈరోజు వాక్యమైన ఆత్మ తలంపులు కలిగినుట కనుక ఈ ప్రభువులు గారు చెప్తున్నాడు, నేను ఆత్మకు లోబడి మీరు సాక్ష్యం కలిగి ఉండాలి. ఏంటంటే ఆత్మతో నింపిన సాక్ష్యం. మనం ముగ్గురు సాక్ష్యము కలిగి ఉండండి. సాక్ష్యముతో మీరు ఉండాలి. అది ఆత్మ లోబడి సాక్ష్యమై ఉండాలి తప్ప లోక సంబంధంగా చాలా సాక్ష్యాలు ఉంటాయి. అబ్బో, లోక సంబంధంగా సాక్ష్యాలు చూస్తే అసలు అంతు చిక్కదు, అన్నీ ఉంటాయి. కనుక ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ విషయం మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నాడు, నేనెప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచున్న వారికిని మిగిలి వారికి అందరికిని ముందుగా తెలియచేయనిది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఏదైనా లోక సంబంధంగా జీవించి మీరు ఆత్మకు లోబడి సాక్ష్యం లేకపోతే అయ్యా నాకు ఈ సాక్ష్యం నాకు కల్పించండి, నేను కనికరం చూపించను అంటున్నాడు. కఠినంగా అంటే మీరు ఇంతవరకు దేవుని యందు నమ్మకము, విశ్వాసం, భక్తి కలిగి జీవించారు, అనేక అభివృద్ధులు పొందారు. కానీ దేవుని ఆదరణ నీకు నిత్యం తోడుగా ఉండదు, నువ్వు గ్రహించబడదు, నీ తప్పు, నాది కాదు. కాబట్టి నేను కనికరించలేను. నేను దేవుడు ఏదని చెప్పాడో, తండ్రి ఏదైతే నీకు అదే చెప్పి వెళ్ళిపోతాను. అది ఎలా చేయాలో, ఏ రకంగా చేయాలని నేను సూచనలు చెప్పనని కుండ బదలు కొట్టినట్టు చెప్తున్నాడు పౌలు గారు. అది నిజమేనండి. సేవకుడు సంఘానికి 1-2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్తాడు, 4వసారి చెప్పడు. జరిగింది చూస్తాడు, జరగబోయే చూస్తాడు. కేవలం దేవునికి మౌనం వ్రతం అనగా మౌనముతో దేవుని సమాధానం అడుగుతాడు. ప్రభువా, ఇంతవరకు చేసిన ఆయన కుమారుడు మారట్లేదు, ఏంటి పరిస్థితి అని దేవుని ఎదుట ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించే వారుగా ఉంటారు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నాడు, పలుకుచున్నాడు, రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కదా, మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలీయతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే చూచుకునుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? ఎంత చక్కటి మాట చెప్పాడు చూసారా. నేను మీ గురించి ఏమీ మాట్లాడను, సూచన మాత్రమే. అంటే దేవుడు ఏం చెప్పాడు అదే చెప్తాను. కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు మీ హృదయమును, మీ ఆత్మను వెతకండి, వెతికి కట్టబడండి. మిమ్మల్ని మీరు కట్టుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు బలపరచుకోండి, మిమ్మల్ని మీరు దృఢపరచుకోండి అని చెప్తున్నాడు. నాకేం తెలియదు ఎలవై అన్న మాట అట్లా. మిమ్మల్ని మీరు బలపరచుకోండి, మిమ్మల్ని మీరు దృఢపరచుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. అవును, ఎవరైనా పనివాడు పని చేసేటప్పుడు 1-2 సార్లు సరి చేసుకో అబ్బాయి, చూసుకున్నావా అని అడుగుతారు. ఎందుకనంటే ఆ వ్యక్తి చేసే ప్రతి పనిలో ఒక నిబద్ధత లేకపోతే ఆ మనిషి పని చేయలేడు అని విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ విషయాలు చాలా జాగ్రత్త కలిగి మనం ఆలోచిస్తే ప్రభు చెప్పే మాట ఎలాగుంటుందంటే ఆత్మ సంబంధంగా ఉంటుంది. కనుక మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు కలిగి, జాగారం కలిగి, ఆత్మ సంబంధులుగా జీవించాలనేదే ప్రభు ఉద్దేశం. ఈరోజు నీవు నేను కానీ మాట్లాడుకుంటున్నామంటే అది దేవుని నిమిత్తమే తప్ప మన సొంత విషయాలు కాదు. అవును కదా. అందుకే దేవునికి లోబడి దేవుని ఆత్మకు లోబడి జీవించాలి. నీ దేవుని ఆత్మకు లోబడి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. లోక సంబంధ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. మన కుటుంబంలో మన భార్య ఉంటుంది,
పిల్లలు ఉంటారు, మన చేతి చేసిన పనులు ఉంటాయి. కానీ పరలోకంలో సాక్ష్యం అంటే దేవుని ఆత్మతో నింపబడిన సాక్ష్యమే నీలో ఉండాలి. అప్పుడే ఆ సాక్ష్యం నిన్ను ఒక రీతిగా ఒక నిబద్ధతతోనూ విశ్వాసంతో హెచ్చించేదిగా ఉంటుంది. అంతే తప్ప ఏదో మన ఇష్టమైన రీతిలో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే కుదరదు సుమా. దేవుడు అన్న నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండనేరడు అన్నాడు. ఎందుకని? ఆత్మ తలంపులు నువ్వు కలిగి ఉండాలి కాబట్టి, ఆత్మతో నింపబడి ఉండాలి కాబట్టి ఆ రీతిగానే ప్రభు మాట్లాడుతున్నాడు. దానికి ఉదయ కాలము ఇప్పుడు వరకు మన అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలతో ఉండొచ్చు. బట్ కానీ దేవుడు నీకు ఇచ్చుచున్న ఆలోచన ఎటువంటిదో ఒకసారి నువ్వు గ్రహించాలి. లేకపోతే నష్టపోయేది నువ్వే, నేను కాదు, నువ్వే అంటున్నాడు దేవుడు. నష్టపోయేది నువ్వే, నీలోనే నీ ఆలోచనలు నువ్వు నష్టపోతున్నావు. అది గ్రహించకపోతే నష్టపోతావు. ఎంత నష్టపోతావు నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ ఉదయ కాలంలో వింటున్న నీవు నాను, సాయంకాలం పూట వింటున్న నీవు నేను ఏ రకమైన ఆలోచనలతో మనం ఉన్నామనేది ప్రభు అడుగుతున్నాడు. ఇంకా వచ్చును మనం చదువుకునే ఎడల ఇక్కడ కనబడుతున్న ఈ మాట, బస్టులము కామని మీరు తెలుసుకుంటూ నిరీక్షించుచున్నానని నేను తెలుసుకుంటున్నాను. అంటే బస్టులు కాకుండా నేను భక్తితో దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మకు లోబడి నేను ఉన్నాను, సాక్ష్యం కలిగి ఉన్నానని మీరు అనుకుంటే మంచిదే. కానీ నేను అనుకోవట్లేదు అలాగా. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైన నడిపింపు కలిగి ఉన్నారు కాబట్టి, ఆత్మతో నింపబడ్డారు కాబట్టి, ఆత్మ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి, ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి మీరు ఆ రీతిగా ఉన్నారని నేను గ్రహించుచున్నానని పౌలు గారు చెప్తున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో అనేకమైన ఆలోచనలతో నువ్వు ముందుకు నడిచి ఉండొచ్చు, అనేకమైన తలంపులతో నువ్వు ముందుకు సాగుండొచ్చు, అనేక తలంపులతో నువ్వు నడిచి అనేక రకాలుగా ప్రవర్తించుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, నా కుమారుడా, నా కుమార్తె, ఏమి నీ సంగతి అని అడిగితే నీ దగ్గరికి సమాధానం ఉందా? ఉంటే ఎలాగుంది, ఏ రకంగా ఉంది సమాధానం? ఒకసారి ప్రభువే నిన్ను అడుగుచున్నాడు. అందరూ కూడా గమనిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థన నడిపింపు కలిగి ప్రార్థించే కృపను ఆ దేవదేవుడు మనకి ఇచ్చేలాగా మనం నడుచుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు ఆ మాటలని మనం గ్రహించినప్పుడు 7వ వచనంలో, మీరు ఏ దుష్ట కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. మీరు ఒకవేళ ఏ దుష్ట కార్యం ఒకవేళ చేయాలని ఒకవేళ ఈ విషయంలో చేస్తుంటే ఒకవేళ ఉండకూడదని నేను ప్రార్థిస్తాను, మీ నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా. ఒక్కసారి మనం ఆలోచనలోకి రావాలండి. మనుషులుగా మనం ఏ మతమో, ఏ కులమో, ఏ జాతో, మన దేశంలోనే ఉన్నాయి కులం, మత, జాతి. మన ఇండియాలో తప్ప ఏ దేశంలో ఆ ప్రవర్తన లేదండి. ఎస్, మనిషికి ఒక దేవుడు, మనిషికి ఒక సిద్ధాంతం, మనిషికి ఒక పద్ధతి. అంటే అంటారు ఇక్కడ హిందూ సిద్ధాంతం కలిగిన మన ఇండియా అంటారు. నిజమే, అది కూడా ఎలా ఉంది, నేను ఎవరిని ఉద్దేశం తప్పు పట్టడం కాదు, దాన్ని కూడా మంచిగా ప్రకటిస్తే మంచిదే. మనిషి పూజించబడతాడు. ఇవాళ గురువులాగా ఉంటే బెటరు. మనిషి హెచ్చించబడుతున్నారంటే చాలా దారుణం అండి. ఆనాడు యేసు ప్రభు దైవ కుమారుడికి వచ్చిన ప్రభు ముట్టుకుంటే అనేకలు స్వస్థపడగలని, ముట్టుకుంటే ఎవరైనా బాగుపడతారేమో అంటే నేను చాలా మంది మరి పండితులను, శాస్త్రులను చూశాను, ప్రేమించేవారే, కానీ వారి ప్రేమనే మాత్రం తప్పు పట్టను. ఒక్కొక్కసారి నడిచే విధానం చూస్తే మనం మనుషులం అనుకుంటున్నామా లేకపోతే ఏంటి అనే దిశలో మానవ యొక్క ఆలోచన, మానవ యొక్క తలంపులు, దేవదూతల మనుషులకున్న జ్ఞానం నాకెందుకు లేదని మానవులు ఒకరోజైనా మానవులుగా జీవించాలని దేవదూతలు అనుకుంటారంట. అటువంటి అదృష్టం మనకు దక్కినప్పుడు దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రాణమును, దేవుని యొక్క శక్తిని వెంబడించి జీవించడానికి ప్రయత్నించకుండా ఏదో మనం భూలోకంలో ఉద్ధరించున్నట్టుగా ఏదో మనం సాధించున్నట్టుగా ప్రవర్తిస్తున్నామే. చూడండి, నేను చాలా మందిని నేను చూస్తున్నా, మునులు, అది ఇండియాలోనే ఎక్కువ ఉంటారు. మునులు అంటే తపస్సు చేసేవారు. దేవుడు ఏ రూపం కలిగి ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది భూమిని తెలుసుకునేవారు. వారు ఎవరిని విమర్శించరు, ఎవరిని ఏమనలేరు. ఎందుకంటే వారు ఉంటే తింటారు, లేదంటే బిచ్చమెత్తుకుని బ్రతుకుతారు. అంతే తప్ప ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని విమర్శించరు.
పిల్లల వాళ్ళు ఏమి జరుగుతుందో అనేది సాధుర్ సింగ్ గారు కూడా అదే పరిస్థితిలో మరి ఆయన ఒక తపస్సు రీతిలో చేశాడు. పిల్లల దేవునికి ఆలోచనకు దేవుని ఆత్మకు లోబడిన ఎవరైనా మనుషులకు భయపడ్డది గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ గ్రంథంలో బాప్తిసిచ్చే యోహాను గారు అరణ్యములో కేకలు వినపడుతున్నాయని భక్తుడు చెప్తాడు. యోహాను గారు అంటాడు, ఎందుకు అంటే దేవుని ఆత్మ గర్జించుచున్నది ప్రజల మధ్యకి వెళ్ళమని. ఇవాళ ప్రజల మధ్యన ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే, అబ్బో క్రైస్తవుల్లోనే ఎక్కువైపోయారు. పండితుల్లో కంటే అక్కడక్కడ కనపడుతుంది పండితులు, కానీ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఎలాగంటే దేవుని పేరు చెప్పుకున్న ఆయన యొక్క కిరీటము ధరించుకుని ఆయన నామము ధరించుకుని ఇవాళ ఎలాగంటే అబ్బో నటులు కూడా నటించిన అంతగా జీవించేస్తున్నారు. ఇవాళ దేవుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడు. సీతాకోక చిలుక గొంగళ పురుగుగా ఉన్నప్పుడు పెంటలో బ్రతికింది, తర్వాత సీతాకోక చిలుక అయినప్పుడు తన జీవితాన్ని ఎక్కడ మర్చిపోకుండా జీవిస్తుంది. దేవుడు ఎక్కడైతే ఉన్నవాడు అప్పుడు వరకు మట్టి తిని బ్రతికిన ఆ యొక్క గొంగళ పురుగు సీతాకోక కలిసి మారినప్పుడు తేనె తింటాం అనే మధురమైన అదృష్టాన్ని కలిగి ఉంది. తేనె తింటుంది అది. అవును, పక్షులు ఆ రెక్కల మీద పువ్వుల మీద వాలిన ఆ తేనెనే సేకరించుకుని తింటుంది. అంటే ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడ చేశాడు, కానీ అది కాదు. అలాగని నేను తేనె తినను, నేను ఇంకా గొప్పగా ఉంటానంటే ప్రియులారా, మనం ఒకసారి గమనించండి. సీతాకోక చిలుక ఇంద్రధనుషు కంటే రంగులు కలిగినది. దాంట్లో కూడా గొప్ప వెలుగును గొప్ప వింత రంగులు కనపడుతూ ఉంటాయి. గమనించండి, ఈ రోజున మనం మన జీవితాలకు ఏ రంగుల్లో ఒకటే రంగు ఉండాలి. ఆత్మ సంబంధమైన రంగు, ఆత్మ సంబంధమైన సాక్ష్యం, ఆత్మ సంబంధమైన నడక, ఆత్మ సంబంధమైన ప్రవర్తన, ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన మాట తీరు కలిగి ఉండాలి మనం. అప్పుడే మనం ఏంటో బయటపడుతుంది. ఇక్కడ అంటున్నాడు ఇంకా కొన్ని మాటలు, మేము యోగ్యులమైనట్లు కనబడవలనని కాదు కానీ మేము అయినట్లు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. మనం 7 వచనాలు 13 అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చెప్పుకున్నాం. 14 వచనాలు మాత్రం ఉదయకాలం ఉన్నది కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ మీరు భ్రష్టులైకుండా ఉండాలని మీ నిమిత్తమే ప్రార్థన. ఒక దైవజనుడు ఒక పండితుడు చేయవలసిందంటే సమాజం కొరకు గురువుగా ఎంచబడిన వాడు సమాజానికి మేలు చేయాలి. దేవుని పేరట అనేకులను శాంతితో సమాధానంతో సహోదర భావంతో జీవించమని చెప్పాలి. హద్దులు నియమాలు కాదండి. నువ్వు చంపే నేను ఇన్ని లక్షలతను, కొట్టే అన్ని లక్షలతను, ఇది కాదు. రౌడీజం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. రౌడీజం చేసిన వాడిని శాంతితో సమాధానంతో పరిచి వాడు ప్రేమ విలువనేంటో చూపించండి అంటున్నాడు. అది ఇవాళ అవకాశం ఎవరికి ఇచ్చారండి? పండితులకు ఇచ్చాడు, గురువులైన వారికి ఇచ్చాడు దేవుడు. అనేక గురువులకు కూడా ఇది జరుగుతుంది, అది జరగబోతుంది కూడా. ఇది మనం గ్రహించక ఆలోచించే పనులు చాలా మంది లోకంలో చేస్తూనే ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సాయంకాలం కూడా నీతో నాతో మాట్లాడుతాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన సాక్ష్యం. ఏదండి? ఆత్మ సంబంధమైన సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే ఏ రకమైన ఆత్మ సంబంధమైన సాక్ష్యం? లోక సంబంధమైనదా? లోక సంబంధం నీ కుటుంబం ఉంది సాక్ష్యం, నీ బంధుమిత్రులు ఇంటి పేరు ఉంది, లేకపోతే నీ రక్త సంబంధికులు ఉన్నారు, లేకపోతే నీ చేసిన నీ కట్టుకున్న భార్య కనుక్కున్న పిల్లల సాక్ష్యం. అది కాదు. నీకంటూ ఆత్మ సంబంధమైన సాక్ష్యం. నీలో ఆత్మ ఉంది. ఆత్మకు సాక్ష్యం ఏమైనా నిలుకొల్పుకున్నావా? నీలో ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ఏదైనా సాక్ష్యం అనేది నువ్వేమైనా సమకూర్చుకున్నావా? నీలో దేహం ఉంది. దేహానికి ఒక కండలు చూపిస్తా, లేదా విలువైన వస్త్రాలు చూపిస్తా చాలా సుందరంగా కనపడతాడు. ఇటువంటి వస్త్రాలను బట్టి కూడా ఆ సుందరత వస్తుంది. అటువంటి విధానం కలుగున్నామో సహోదరుడా, గుర్తించుకో. దేవుడు నిన్నే అడుగుతున్నాడు, నిన్నే ప్రశ్నిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె అని అడుగుతున్నప్పుడు నీ ఉద్దేశం, నీ ఆలోచన ఎలాగుంది? నీ క్రియలు ఏమైనా, నీ నడకేమైంది, నీ పడకేమైంది ఒకసారి ఆలోచించుకో అని ప్రభు అడుగుతున్న నీ దగ్గర సమాధానం ఉందా? ఉంటే ఏ రకమైన సమాధానం ఉంది, ఏ రకమైన తలంపులు ఉన్నాయి ఉంటే రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పౌలు గారు మీ కొరకు నిమిత్తం నేను ప్రార్థన, అయితే మీరు భ్రష్టులుగా కాకుండానట్లు నేను మీ నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన
దేవుని ఆత్మ నిమిత్తం నేను చేస్తానంటున్నాడు. ఒక దైవజనుడికి నా పని అదే. మీరు నశించిపోతే నాకు ఇష్టం ఉండదు, దేవుడు నాకు అప్పగించి మిమ్మల్ని రక్షించి పరలోక రాజ్యంలో నిలుకొల్పమని. నేను ఉంటానా లేదని నా గురించి కాదు, మిమ్మల్ని గురించి ప్రార్థించమని, మీ గురించి ప్రార్థించమని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు అటువంటి ఆలోచన, అటువంటి స్థితిగతులు ఎవరైనా కలిగి ఉంటే ఈనాడే ప్రభు నిన్ను నన్ను అడుగుచున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడనే విషయం మర్చిపోతున్నాను. అది మాత్రం మర్చిపోవద్దని దేవుడే ఈరోజు నీకు నాకు ఒక్కసారి తెలియపరుస్తున్నాడు. వినగల ఆలోచన, గ్రహించగల తలంపు దేవుడు ఇస్తే నీ నడక, నీ ఆలోచన, నీ క్రియలు, నీ పడక ఎలాగుందో ఒకసారి గ్రహించు, ఎలాగుందో నడిపించు, ఆలోచించు. అప్పుడే దేవుడిని ఆయన ఆత్మను నీకు అందించి బలపరిచి ఆయన రాజ్యముకు సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీ కొందనాలు, ప్రేమగల రక్షక, నీకు స్తోత్రాలు. ఇంతవరకు చక్కటి మాటలు, చక్కటి అనుభూతిని మాకు దయచేశావు. నీ ఆలోచనతో, నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు కొందనాలు. పౌలు గారు ఆత్మలో బడి, ఆత్మలో ఉన్న ఆత్మ కలిగిన సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావని అడుగుతున్నారు. భ్రష్టుడిగా కాక ఆత్మ సంబంధమైన సాక్ష్యము నువ్వు కలిగి ఉంటే దేవుని ఎడల విశ్వాసము, నమ్మకం, భక్తి, భయము కలిగి జీవించమని కోరుచున్నాడు. అటువంటి తలంపు నాకు మాకు అందించి నడిపించి బలపరచుమని నీ దేన దాసుడు నేను చేర్చిన మరణాత ప్రార్థన సన్నిధిని చేర్చిన వినుచున్న నీ బిడ్డలందరికీ ఆత్మ సాక్షి. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు శత్రువులని మాకు లేరు. పండితులైనా, శాస్త్రులైనా, నైనా ఉపదేశించే వారైనా, బోధకులైనా అందరూ మా రక్త సంబంధుకులే, అందరూ మా బంధుమిత్రులే, అందరూ మా ఆత్మీయులే. ఎవరూ శత్రువులు లేరు, అందరూ మిత్రులే. కానీ ప్రభా, కొన్ని నియమాలు మాకు ఇచ్చావు. మనుషులుగా జీవించిన మీరు అపవాదికులో పడి మీ జీవితానికి విలువలను కోల్పోతున్నారు. అటు విలువల యొక్క విషయాలు తెలుసుకుని నడిచగల కృపను ప్రభా నీ బిడ్డలైన వారందరికీ, మా దేశ పెద్దలకు, దేశ పెద్దలకు, దేశ నాయకులకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు అందరికీ దయచేయండి. 2026 సంవత్సరంలో భూమి మీద ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో నీకు తెలుసు ప్రభు. ఇదిగో ప్రభా, రష్యాకు, అమెరికా, మరి ఇదిగో తండ్రి ట్రంప్ గారు అనేకమైన నిర్ణయాలు తీసి దేశానికి అంతటికి కరువే వచ్చినట్టు, యుద్ధమే ప్రకటించినట్లు ఉన్నాడు. పెద్దన్నగా ఉన్న అతడు క్రైస్తవుడిగా ఉండి అతడు దేశానికి నష్టము కలిగించే నిర్ణయాలు తీసుకున్న వార్తల్లో నాయన మరి అనేకులుగా చెప్తూనే ఉన్నారు. పండితులైన వారు, నిపుణులైన వారు ఇదిగో ఇలా చేస్తే దేశ ప్రజలు నష్టపోతారు, కొన్ని దేశాలు నాయన అసలు కంటు కనపడకుండా నశించిపోతాయని చెప్తున్నారు. దేవా, అధికారంలో ఉన్న అధికారం ఉంది కాదని అధికారిక దాహముతో ఏం మాట్లాడుతున్నారో తెలియని మనుషులు అనేకులు ఉన్నారు. ప్రజల మేలు కొరకే దేవుడు నియమించుకున్నాడు. ప్రజల మేలును, ప్రజలను బాగు చేయటకే ఆనాడు దర్వేరాజు నా మించిన వాడు లేడంటే గడ్డి తినేవాళ్ళలాగా చేశావు. అలాగే నాడు ప్రభు మరి రాజులు రాజ్యాలు పరిపాలించే వారి అంతరకు ఓర్పు కలిగి ఉంటే అన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. నాయనా తండ్రి, ఇది కాబట్టి నీవే ఈ దేశానికి, ప్రపంచ దేశాలకు శాంతి సమాధానముతో అభివృద్ధి అయిన దేశాలను నాయన నాశనము చేయకుండా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా జ్ఞానంతో నింపబడి ఇంకా జ్ఞానము కలగజేసి నీ ఆలోచనతో నింపి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవులను మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపవాదిలేము ప్రవేశరత్నమే జయం, అపవాదిలేము ప్రవేశం అపవాదికంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాది దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి సహాయం సదా తోడుగా ఉండి నడిపించని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.